హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే పిల్లల కోసం ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఈ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. 2 క్యారెట్లు, అలాగే కొన్ని బీన్స్, ఒక పెద్ద ఆనియన్, కొంచెం క్యాబేజీ తురుము, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీరను, అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక బాండి తీసుకొని మనం రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వేడైపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఆనియన్, క్యాబేజీ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల మట్టుకు పొయ్యి అనేది పెద్దగా పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. చిన్నగా అస్సలు పెట్టకూడదు. తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మాడనీయకుండా. చూడండి, ఇలా కాస్త మెత్తబడిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ 1 స్పూను, అలాగే అదే స్పూను గరం మసాలా కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే వేయట్లేదు, పిల్లలకి తినేటప్పుడు నోట్లోకి వస్తున్నాయి కదా, మంట అయిపోతుంది అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు. అందుకు ఏదో జస్ట్ లైట్గా కారం అయితే వేస్తున్నాను. ఇలా ఇవన్నీ మనం వేసిన మసాలాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే మనం ముందే చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇప్పుడు ఈ రైస్ని కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫాస్ట్గా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా కలుపుతారు పైకి కిందకి ఇట్లా అని అట్లనే కలుపుకోవాలండి. ఇదిగోండి, కాస్త ఉప్పు వేస్తున్నాను అనమాట. నేనైతే రాక్ సాల్ట్ని మిక్సీలో వేసి సన్నగా మార్చుకొని వాడతానన్నమాట. ఇలాంటి వాటిలో కరగదు కాబట్టి, అందుకని కాస్త గడ్డలుగా ఉంటుంది అనమాట. ఇంకా మనం సన్నుప్పు కొన్నదైతే అసలు గడ్డలు కట్టే అవకాశమే ఉండదు, పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే అది వాడడం మానేశాను అనమాట, అందుకని ఇలా వాడుతున్నాను. అలాగే దీంట్లోకి కాస్తంత వెనిగరు, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా హై ఫ్లేమ్లోనే మరొక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్కి మనం ఓన్లీ హై ఫ్లేమ్లోనే తిప్పుతూ మంచిగా ఫ్రై చేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇవాళ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎగ్ రైస్ కన్నా ఇదే బాగుంది మమ్మీ అంటున్నారనమాట.